హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ రంగోలీ సైడ్ పోటర్స్ ఛానల్. ఈరోజు నేను ఒక నీతి కథ చెప్తున్నాను. ఈ నీతి కథలో నీతి ఏమిటంటే, స్నేహానికి నిజమైన పునాది నమ్మకమే. మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, గుడ్లగూబ రాత్రిపూట సంచరించే పక్షి. హంస ఉదయం వేళయందు సంచరిస్తుందని. అనగనగా ఒక గుడ్లగూబ ఒక కొలనుకు దగ్గర గల చెట్టు యందు గూడు కట్టుకొని నివసించసాగింది. అదే కొలను హంస కూడా జీవించసాగింది. గుడ్లగూబ హంసల మధ్య మంచి స్నేహం కుదిరింది. ఉదయం సాయంకాల సమయాలందు అవి రెండు ఒకే చోట చేరి వారి వారి కష్టసుఖాలను చెప్పుకుంటూ అన్యోన్యంగా స్నేహంగా ఉండసాగాయి. ఒకానొక వేసవి కాలంలో గుడ్లగూబ నివసిస్తున్న ఆ చెట్టు ఆకులన్నీ ఎండిపోయి రాలిపోసాగాయి. గుడ్లగూబ తనకు ఇష్టం లేకపోయినా తన గూడును వదిలి ఇంకొక గూడికి వెతుక్కోవాల్సి వచ్చింది. గుడ్లగూబ తన గూడును వదిలి వెళ్లే సమయంలో హంసతో ఈ విధంగా అన్నది: మిత్రమా, ఎలాగైతే ఇక్కడ మన ఇద్దరం కలిసి స్నేహంగా ఉన్నామో అక్కడ కూడా మనం ఇలాగే ఉండవచ్చు. ఆ మాటలకు హంస ఈ విధంగా బదులిచ్చింది: నన్ను క్షమించు మిత్రమా, నేను ఈ కొలను వదిలి రాలేను. ఇప్పటికే ఈ కొలంలో చాలా నీళ్లు ఉన్నాయి. కొద్ది రోజుల్లో వర్షం కూడా పడుతుంది. కాబట్టి నువ్వే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు. హంస మాటలు విన్న గుడ్లగూబ తన మిత్రునికి వీడ్కోలు పలికి తన రెక్కలను ఆడిస్తూ తన కొత్త గూటికి ఎగిరిపోయింది. గుడ్లగూబ వెళ్ళిన తర్వాత హంస తన స్నేహితుల్ని ఎక్కువ రోజులు వదిలి ఉండలేకపోయింది. తన స్నేహితుల్ని కలిసి రావాలని నిర్ణయించుకొని గుడ్లగూబ తన ప్రదేశానికి బయలుదేరి వెళ్ళింది. తన స్నేహితులను చూసిన గుడ్లగూబ చాలా సంతోషించి హంసతో ఈ విధంగా అన్నది: మిత్రమా, రాక రాక నా కోసం వచ్చావు. నాతో కలిసి కొద్ది రోజుల పాటు ఇక్కడే ఉండు. ఆ మాటలకు హంస సరేనని అంగీకరించి అక్కడే ఉండిపోయింది. అదే సమయంలో అడవిలోనికి ఒక వేటగాడు పక్షులకు వేటాడడానికి ఆ ప్రదేశానికి వచ్చాడు. హంసను చూసిన వేటగాడు చాలా సంతోషించాడు. తనకు ప్రమాదం పొంచి ఉన్నదని తెలియని హంస అక్కడే గల కొలంలో ఆనందంగా విహరించసాగింది. వేటగాని గురి హంసపై ఉండడం చూసి కంగారు పడుతూ వణికిపోతూ గుడ్లగూబ దాని వైపుకు ఎగురుతూ వెళ్ళింది. వేటగాడు బాణాన్ని వదలగానే గుడ్లగూబ గట్టిగా ఈ విధంగా అరిచింది: మిత్రమా, తొందరగా నీటి మధ్యలోకి వెళ్ళిపో. ఇప్పుడే వెళ్ళిపో. హంస తన స్నేహితుడు చెప్పిన విధంగానే మరొక మాట కూడా మాట్లాడకుండా, మరి ఒక ఆలోచన కూడా చేయకుండా నీటి మధ్యలోకి వెళ్ళింది. వేటగాని బాణం హంస పక్కగా దూసుకొని వెళ్ళిపోయింది. తన గురి తప్పినందుకు వేటగాడు నిరుత్సాహంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు.